వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. పుంగనూరులో చిన్నారి అశ్వియా అంజుమ్ హత్య అత్యంత దారుణం. పోలీసులు ప్రభుత్వ వైఫల్యం వల్లే చిన్నారి అశ్వియా అంజుమ్ హత్య. మదనపల్లి సబ్ కలెక్టర్లో అగ్ని ప్రమాదం విషయంలో హడావుడి చేసిన చంద్రబాబు చిన్నారి విషయంలో ఎందుకు స్పందించలేదు? పుంగనూరులో చిన్నారి అశ్వియా కుటుంబాన్ని ఈ నెల 9న వైఎస్ జగన్ పరామర్శిస్తారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరులో కిడ్నాప్ అయి ఆపై హత్యకు గురైన చిన్నారి అశ్వియా అంజుమ్ 7 సంవత్సరాలు. వాళ్ళ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈ నెల 9న వైఎస్ జగన్ పుంగనూరు వచ్చి అశ్వియా కుటుంబాన్ని పరామర్శిస్తారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఈరోజు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరులోని అశ్వియా కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో ఎప్పుడు ఇంత దారుణం జరగలేదన్న ఆయన 2వ తరగతి చదువుతున్న చిన్న పాపను దారుణంగా హత్య చేయడం దారుణమని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అశ్వియా కుటుంబానికి అండగా ఉంటుందని వైఎస్ జగన్ ఈ నెల 9న పుంగనూరు వచ్చి చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు చెప్పారు. చిన్నారి హత్య విషయంలో పోలీసులు మాత్రం కాలయాపన చేస్తున్నారన్న ఆయన, ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయ స్థితిలో ఉండడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అదే మదనపల్లి సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటనలో ఏం జరగకపోయినా స్వయానా డీజీపీని, సిఐడి అడిషనల్ డీజీని, మరో అడిషనల్ డీజీని సీఎం చంద్రబాబు హెలికాప్టర్ ఇచ్చి పంపారని, మరి ఇలాంటి విషయాల్లో ఎందుకు చొరవ తీసుకోలేదని ప్రశ్నించారు. చిన్నారి హత్య కేసులో దోషులను వెంటనే పట్టుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎప్పుడు కూడా ఇంత దారుణం జరగలేదు. నా చిన్న అమ్మాయి 2వ తరగతి సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది. ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు తేలే విధంగా చేయడం జరిగింది. మరి వాళ్ళ తండ్రి అజ్మతుల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేమున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదు అంటూ ఉన్నాడు. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకు ఉండారనేది ప్రశ్నార్థకం. మరి ఏమీ జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని, ఇంకొక అడిషనల్ డీజీ గారిని, సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు. మరి ఇట్లాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేయాలా లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున మేము కార్యక్రమంగా తీసుకొని దీని మీద సరైన సంజాయిషి, సరైన దోషులను పట్టుకోకపోతే ఈ పోలీసులు వారి అసమర్థత మీద మేము తప్పకుండా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాను. 9వ తేదీ నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు పట్టణానికి మన అజ్మతుల్లా గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. వారు దాదాపు 10 గంటల సమయంలో మన పుంగనూరు పట్టణానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది. వీళ్ళ ఇల్లు సందర్శించిన తర్వాత వీళ్ళతో కొంతసేపు మాట్లాడి మంచి చెడ్డలన్నీ కూడా కనుక్కొని ఆ తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్ళి విజయవాడకి వెళ్తారు. మరి ఆయన కార్యక్రమం ఇది. అందరూ కూడా మన పార్టీ శ్రేణులందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని మన నాయకుడిని మనం అందరూ కూడా ఆహ్వానించే విధంగా వీరి గృహానికి మనం చేరుకోవాలా. మనం ఎవరు కూడా లోపల వాళ్ళకు